గత 10 ఏళ్లలో లేని అభివృద్ధి 2 ఏళ్లలో తాను చేస్తుంటే చూసి వరవలేక ప్రతిపక్షాల అక్కస్తో ఈబీసీ బిడ్డపై కుట్రలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ప్రభుత్వ గెస్ట్ హౌస్లో నేడు ఆయన మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆలేరు రెవెన్యూ డివిజన్పై బంద్ నిర్వహించడం మంచిది కాదని, గత ప్రభుత్వంలో ఆలేరును రెవెన్యూ డివిజన్ ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. బీజేపీ పార్టీ ఆనాటి ప్రభుత్వాన్ని ఎందుకు అడగలేదని, ఇప్పుడు రెవెన్యూ డివిజన్ గుర్తొచ్చిందని ఆయన విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో 11 రెవెన్యూ డివిజన్ చేసేది ఉందని, అందులో ఆలేరు కూడా రెవెన్యూ డివిజన్గా ఉందని, త్వరలోనే ఆలేరు రెవెన్యూ డివిజన్ అవుతుందా అని ఆయన వెల్లడించారు. తాను ఎమ్మెల్యే అయినట్టు నుంచి ఆలేరు ఎన్ని రకాలుగా అభివృద్ధి చేశారో విలేకరుల సమావేశంలో బేర్ల ఐలయ్య వివరించారు. ప్రెస్ మీట్లో మహిళా కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ బండ్రు శోభారాణి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, పీఎస్సీఎస్ ఆలేరు చైర్మన్ జనగామ ఉపేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్యరెడ్డి, ఆలేరు మున్సిపల్ చైర్మన్ బేజన బాలమణి భాస్కర్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ధనిక రాష్ట్రంలో ఆలేరు నియోజకవర్గానికి 10 సంవత్సరాలుగా ఎన్ని నిధులు వచ్చినాయి, మరి మీ అందరి సహకారంతో, మీ బిడ్డగా బీర్ల ఎమ్మెల్యే అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి సహకారం, మా నాయకులందరి సహకారంతో ఆలేరుకు ఎన్ని నిధులు వచ్చినాయి మరి మీ ముందుంచడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నా. ధనిక రాష్ట్రంలో జరగనన్ని పనులు, ధనిక రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, జరిగిన సంక్షేమాలు, మరి వాళ్ళు చేసిన అప్పులు, వాళ్ళు చేసే తప్పులు ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ ప్రజాపాలన ద్వారా మీ బిడ్డగా మీ అందరి సహకారంతో, ఇందులో మీడియా మిత్రుల సహకారం కూడా తీసుకొని మీ సూచనలు సలహాల ప్రకారం రెవెన్యూ డివిజన్ 10 ఏళ్ళుగా ఏర్పడలేదా? అప్పుడున్నటువంటి బీజేపీ పార్టీ కానీ, అప్పుడున్నటువంటి సిపిఐ పార్టీ కానీ, సిపిఎం కానీ, ఇంకా మిత్రపక్షాలు కానీ మరి ధనిక రాష్ట్రంలో 2016లో 21 కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు, 25 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు. 25 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినప్పుడు మరి నిన్న ధర్నాలు చేసినటువంటి మా మిత్రులు, నా సోదరులు టీఆర్ఎస్ జెండాలు పట్టుకొని చేసిరు. మీరే కదా 25 రెవెన్యూ డివిజన్లు చేసింది, అప్పుడు ఆలేరు ఎందుకు యాదికి రాలేదు? ఇలా ఒక బీసీ బిడ్డ బీర్లే ఆలేరు అభివృద్ధి చేస్తుంటే మళ్ళీ 3 జెండాలు ఒకతాను బట్టి చేసిరు. 10 ఏళ్ళుగా మీరే అధికారం ఉన్నది. 25 డివిజన్లు చేసినప్పుడు మా ఆలేరు ఎందుకు గుర్తు రాలేదు? దాంతోపాటు 125 మండలాలు కూడా చేసిరు. ఇక్కడనే అప్పుడు రాజాపేట మండలం కోసం కూడా నేను కొట్లాడినా. అప్పుడు కూడా మాతో కాదని మా ప్రకటించిన అందులో డీలిమిటేషను, ఏ మండలాలు ఎటుపోతాయి, ఇలా ఉన్నటువంటి 8 మండలాలతో ఇక్కడ మన ఆలేరు నియోజకవర్గం, 17 మండలాలతో మన యాదాద్రి భువనగిరి జిల్లా, రేపు డీలిమిటేషన్లో ఏది ఎక్కడ పోతుంది, ఎంత జనాభా రెవెన్యూ డివిజన్కి ఉండాలి, కొత్త క్యాసెన్స్ నిన్న మన ఎస్ఐఆర్ కూడా జరుగుతుంది, మీరు చూస్తున్నారు. వీటన్ని తర్వాత కూడా నేను ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి తోటి, గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనాన్నతోటి నేను మా ఆలేరు రెవెన్యూ డివిజనే నా లక్ష్యంగా అని నేను మాట్లాడి, అసెంబ్లీలో మాట్లాడి కాకుండా కూడా సీఎం గారితో, రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనాథ్తో మాట్లాడితే తెలంగాణలో ఇంకా 11 డివిజన్లు అవసరం ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అందులో మన ఆలేరు కూడా ఉంది. అతి త్వరలోనే వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ క్యాంప్ ఆఫీస్ కూడా పోయింది, అభివృద్ధి నోచుకోలేదు అంటున్నారు. నేను మీడియా ద్వారా ఒకటే చెప్తా ఉన్నా, ఇక్కడ శాంక్షన్ అయినటువంటి 100 పడకల ఆసుపత్రి ఎవరి హాయంలో యాదరుటకు పోయింది. అక్కడ శాంక్షన్ చేసిరు కాబట్టి శాంక్షన్ వరకే వాళ్ళ పరిమితి, కొబ్బరికాయల వరకే వాళ్ళకి పరిమితి. మరి ఇక్కడ ఉన్న హాస్పిటల్ను 30 పడకల ఆసుపత్రి 15కి వచ్చింది వాళ్ళ ఆయంలో. మరి 100 పడకల ఆసుపత్రి యాదరుటలో 6 ఎకరాలు చేస్తే అప్పటి గౌరవ హరీష్ రావు కూడా వాళ్ళను మందలించడం జరిగింది. అది వాళ్ళ ఆయంలోనే అక్కడ పోయింది. మెడికల్ కాలేజు వాళ్ళ ఆయంలోనే మలపురం కడతా అంటే వాళ్ళు ఎంతవరకు అక్కడ శాంక్షన్ చేసుకోవడం తప్ప పురోగతి లేదు. ప్రజాప్రభుత్వం వచ్చినంత గౌరవ ముఖ్యమంత్రిని మా ల్యాండ్ అక్విజిషన్ చేయించి అమౌంట్ శాంక్షన్ చేసి ఇవాళ నేను వచ్చిన తర్వాతనే 100 పడకలు నడుస్తుంది, మెడికల్ కాలేజ్ నడుస్తుంది. మరి నిన్న వాళ్ళు విచిత్రంగా వాళ్ళ విచిత్రమైన పొత్తులతోటి మెడికల్ కాలేజ్ పోయిందంటున్నారు, 100 పడకల ఆసుపత్రి పోయిందంటున్నారు, ఆలేరు అభివృద్ధిని కోసుకోలేదంటున్నారు. ఆ వాస్తుకు లేని రూమ్ కట్టిరు అక్కడ, అందులో ఉండాలంటే అసలు అలా ప్రెస్ మీట్ పెట్టినా అనిపిస్తలేదు. దాన్ని కనీసం ఒక బంగ్లా కట్టి తప్ప అలా కుర్చీ కూడా ఫర్నిచర్ లేదు. అందుకే దాన్ని వాడుకోలే. అయినా గత 10 ఏళ్ళుగా వాళ్ళు